సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ గారు 300కు పైగా చిత్రాల్లో నటించి అరుదైన గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగాను భారీ వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ఆయన దర్శకుడిగాను విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. తెలుగు సినిమా సాంకేతికంగా అభివృద్ధి కావడానికి కృష్ణ గారు ప్రముఖ పాత్ర పోషించారు. సూపర్ స్టార్ కృష్ణ గారి అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఘట్టమనేని కృష్ణగా పేరు మార్చుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బురిపాలెంలో ఆయన 1942 మే 31న ఘట్టంనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కుమారుడిగా సూపర్ స్టార్ కృష్ణ గారు జన్మించారు. బాల్యమంతా తల్లిదండ్రుల వద్దే గడిచింది. తర్వాత ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు. తాను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు కృష్ణ. అనుకున్న కొద్ది కాలంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కెరీర్ ప్రారంభంలోనే పలు సినిమాలు పాత్రలు చేశారు. ఆయన 1964లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు, మూడవ సినిమా గూఢాచారి 116 సినీ పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఉపకరించాయి. కృష్ణ హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యే నాటికే ఇందిరతో వివాహం అయ్యింది. నిజానికి హీరోగా నటశేఖరుడి కృష్ణ సినీ ప్రస్థానం పెళ్లి తర్వాతే మొదలయ్యింది. పెళ్లికి ముందు కృష్ణ కులగోత్రాలు, పదండి ముందుకు వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇక కృష్ణ ఇందిరాదేవిని 1962 నవంబర్ 1న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది కృష్ణ కీలక పాత్రలో నటించిన పరువు ప్రతిష్ఠ సినిమా రిలీజ్ అయింది. ఈ చిత్రం కృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని తేనె మనసులు సినిమాతో హీరోగా మారారు కృష్ణ. తొలి సినిమాతోనే కృష్ణ సూపర్ హిట్ సాధించాడు. కృష్ణ ఇందిరలకు 2 కొడుకులు, 3 కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు 1965 అక్టోబర్ 13న జన్మించారు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన రమేష్ బాబు హీరోగా 15కు పైగా సినిమాల్లో నటించి ఆ తర్వాత నిర్మాతగా మారారు. నిర్మాతగా తొలి సినిమా అమితాబ్ బచ్చన్తో సూర్యవంశం హిందీ రీమేక్ను తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు వంటి సినిమాలను నిర్మించారు. కాగా రమేష్ బాబు 2022 జనవరి 8న అనారోగ్యంతో మరణించారు. చిన్న కొడుకు మహేష్ బాబు హీరోగా స్థిరపడ్డారు. రమేష్ బాబు హీరోగా నటించిన నీడా సినిమాతో మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని ప్రారంభించారు. కృష్ణ గారు, మహేష్ బాబు కలిసి 10 సినిమాల్లో నటించారు. అందులో మహేష్ 7 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించగా 3 చిత్రాల్లో హీరోగా నటించారు. అంతేకాకుండా కృష్ణ మహేష్ బాబును మెయిన్ లీడ్లో పెట్టి బాలచంద్రుడు అనే బాలల సినిమా దర్శకత్వం కూడా వహించారు. కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి సినిమాలకు దూరంగా ఉంది. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త ఎంపీ గల్లా జయదేవ్ను 1991లో పెళ్లి చేసుకుంది. ఈమె కుమారుడు అశోక్ గల్లా ఇటీవలే హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక కృష్ణ రెండవ కూతురు మంజుల సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈమె భర్త సంజయ్ స్వరూప్ కూడా నటుడిగా సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని కూడా సినిమాలకు దూరంగా ఉంది. ఈమె ప్రముఖ హీరో సుధీర్ బాబు భార్య. వీరిద్దరికీ 2006లో వివాహం అయింది. వీరి వివాహం తర్వాతే సుధీర్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రామిసింగ్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక కృష్ణ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహేష్ బాబు తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ తనదైన స్టైల్లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మహేష్ భార్య నమ్రత కూడా హీరోయిన్గా పనిచేసి పెళ్లి అయిన తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. అయితే కృష్ణ ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్న 7 ఏళ్లకు తన సహనటి విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే విజయ నిర్మలకు కృష్ణమూర్తితో పెళ్లయి నరేష్ కూడా పుట్టారు. 1967లో బాపు రమణుని దర్శకత్వం వహించిన సాక్షి సినిమాతో మొదటిసారిగా కృష్ణ, విజయ నిర్మలు కలిసి పనిచేశారు. ఇద్దరూ కలిసి 50కి పైగా చిత్రాల్లో నటించారు. చివరిగా వీళ్ళిద్దరూ కలిసి శ్రీశ్రీ అనే సినిమాలో నటించారు. కృష్ణకు కూడా అదే చివరి చిత్రం. అంతేకాకుండా విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ దాదాపు 15 సినిమాలు చేశారు. కాగా ఈమె 2019 జూన్ 27న అనారోగ్యం కారణంతో మరణించారు. కృష్ణ గారికి ప్రయత్నాలు, లక్ కలిసొచ్చిన వేళ. డిగ్రీ పూర్తయి తర్వాత ఇంజనీర్ సీట్ రాకపోవడంతో అప్పటికే సినిమాల్లోకి వెళ్లాలనుకున్నారు. తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు కృష్ణ గారు. సినిమాలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. సినిమా హీరో అవ్వాలంటే ముందు నాటకాలు చేయాలని, అద్దం ముందు సాధన చేయాలని స్నేహితులు చెప్పినా అదృష్టం ఉంటే అవకాశాలు అవే వస్తాయని కొట్టిపారేసేవారట కృష్ణ. ఎన్నో ప్రయత్నాల తర్వాత కొంగర జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు సినిమాలో చిన్న పాత్ర పోషించారు. తర్వాత కులగోత్రాలు, పరువు ప్రతిష్ఠ, మురళీకృష్ణ వంటి సినిమాల్లో నటించారు. ఓ తమిళ సినిమాకు ఎంపికై భాష రాకపోవడంతో అక్కడ అవకాశం పోగొట్టుకున్నారు. తర్వాత కృష్ణ తెనాలి తిరిగి వెళ్లిపోయారు. అయితే కృష్ణ ఇంటి దగ్గర ఉండగా పత్రికలో వార్త చూసి ఆ సినిమాలో నటించడానికి ప్రయత్నించారు. అదే 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్త వాళ్లతో తాను తీస్తున్న తేనె మనసులు సినిమా కృష్ణ జీవితాన్ని మార్చేసింది. తర్వాత వచ్చిన గూఢాచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ను మలుపు తిప్పింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా ఎంపికయ్యారు. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో
రికార్డు స్థాయిలో 19 సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలతో వరుసగా 10 సంవత్సరాలు, సంవత్సరానికి 10 చొప్పున సినిమాలతో కృష్ణ రోజుకు 3 షిఫ్టుల చొప్పున విరామం లేకుండా సినిమాలు చేసేవారట. 1970లో తన సొంత నిర్మాణ సంస్థ పద్మాలయ పిక్చర్స్ను ప్రారంభించారు. 1971లో తీసిన మోసగాళ్లకు మోసగాడు మాత్రం భారీ విజయం సాధించి సాహసిగా కృష్ణకు పేరు తెచ్చిపెట్టింది. సొంత బ్యానర్పై నిర్మించిన అల్లూరి సీతారామరాజు కృష్ణ కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు పేరు చెప్తే కృష్ణ పేరు గుర్తొస్తుంది. 1978-85 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ ఉచ్చదశ నడిచింది. ఈ దశలో కూడా అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేశారు సూపర్ స్టార్ కృష్ణ. 1977 నుంచి 10 ఏళ్లు లెక్క వేసుకున్న హీరోగా మరో 117 సినిమాల్లో నటించారు కృష్ణ. ఈ దశలో సింహాసనం, అగ్నిపర్వతం, వజ్రాయుధం, ఊరికి మనగాడు, ఈనాడు వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి. ఈ సినిమాలతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి సీనియర్ నటులతో మల్టీస్టారర్ సినిమాల్లో కూడా నటించారు. 1990 తర్వాత సినిమాల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అలా దాదాపు 340కు పైగా సినిమాలు చేసి రికార్డు సృష్టించారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణకు రికార్డు స్థాయిలో 2500కు పైగా అభిమాన సంఘాలు ఉండేవి. కృష్ణ మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30,000 మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారు. అప్పట్లోనే అలా వెళ్లారు అంటే కృష్ణకు ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన నటనకు ఎన్నో పురస్కారాలు ఆయన వరించాయి. అలాగే కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతను జనాలకు పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢాచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సినిమా సింహాసనం వంటివి కృష్ణ నటించిన సినిమాలే. ఇలాంటి ఎన్నో వైవిధ్యమైన సాహసోపేతమైన సినిమాలు చేయడం కృష్ణకే సాధ్యం. అలాంటి ఎన్నో సినిమాలు కృష్ణ గారి కెరీర్లో ఉన్నాయి. సినిమాలతో పాటు కృష్ణ రాజకీయాల్లోని రంగప్రవేశం చేశారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని కారణాల రీత్యా కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత సినిమాలకు, రాజకీయాలకు దూరమయ్యారు. చాలా కాలం ఆయన ఇంట్లోనే శేష జీవితాన్ని గడిపారు. ఆయన కుమారుడు రమేష్ బాబు, భార్య ఇందిరాదేవి మరణం ఆయన్ని మరింత కృంగదీసింది. దానికి తోడు ఆయన కొంతకాలం శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన కార్డియాక్ అరెస్టుతో నవంబర్ 15, 2022 సంవత్సరంలో తుదిశ్వాస విడిచారు. ఈ వీడియోలో తప్పులు ఏమైనా ఉంటే క్షమించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.